హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనము శ్రీరామ తత్వం అంటే ఏమిటో తెలియజేసుకుందాం. దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం. సమస్త గురు మండలికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామా పత్రిజీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు శ్రీరామ తత్వం అంటే ఏమిటి, శ్రీరామ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దశరథ మహారాజు, అయోధ్య రాజు అయిన దశరథ మహారాజు, తనకి అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల అతను ఎంతో చింతిస్తున్నాడు. అయితే వశిష్ఠ మహర్షి వాళ్ళ యొక్క కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని అడుగుతారు సలహా. వశిష్ఠ మహర్షి సంతానం లేదు, ఎంతో బాధగా ఉంది అని అడిగితే, దశరథ మహారాజా మీరు యజ్ఞం చెయ్యండి, దానివల్ల ఫలితం 100% వస్తుంది అని వారు చెప్పారు. వెంటనే యజ్ఞాలు అన్ని చేశారు. చేసిన వెంటనే ముగ్గురు భార్యలకు కూడాను సంతానం కలుగుతుంది. ఫస్ట్ భార్య కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, తర్వాత కైకేయి దేవికి భరతుడు. ఇలా అందరికీ సంతానం కలగడం వల్ల ఎంతో సంతోషం, అయోధ్యలో ఎంతో సంతోషం నిండిపోయింది. ఇక వశిష్ఠ మహర్షి రామాని ఎలా పేరు పెట్టాడు అంటే రామ అని, అంటే నారాయణ అనే పేరులో నుంచి రా అనే అక్షరం తీసుకొని, అలాగే మహాశివ అనే పేరులో నుంచి మా అనే అక్షరాన్ని తీసుకొని వశిష్ఠ మహర్షి రామ అనే పేరు పెట్టారు కౌసల్య పుత్రుడికి. అందుకే మరి రామ అనే పదానికి అంత శక్తి ఉంది, చాలా విశేషమైనది కూడా. చూడండి అలా, ఎందుకంటే రా అక్షరం అగ్ని బీజం, ఆ అక్షరం సూర్య బీజం, మా అక్షరం చంద్ర బీజం. ఇలా ఇలా ఎందుకు అంటే అవి 3 పదాలు ఏందంటే పాపాలను, శాపాలను, తపాన్ని, ఈ 3 నుండి చల్లార్చి హాయిని చేకూరుస్తుంది. అందుకే రామనే పేరుకి అంత శక్తి ఉంది, అంత ప్రధానమైనది. చూసారా ఫ్రెండ్స్? అలాగే శ్రీరామచంద్రునికి 16 గుణాలు కలిగిన వాడు. ఎలా అంటే 16 గుణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. ఫస్ట్ వాటి గురించి తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. పితృవాక పరిపాలకుడు ఎలా? శ్రీరామచంద్రుడు పెద్దగా అయిపోయారు. పెద్దగా అయిన తర్వాత కూడా తన పెళ్లి కూడా చేశారు. పెళ్ళైన తర్వాత పట్టాభిషేకం చేద్దాము అనే సమయంలో కైకేయికి 2 కోరికలు ఇస్తానని మాటిచ్చాడు. అయితే తను ఈ సమయంలో తన పట్టాభిషేకం చేసే సమయంలో తను 2 కోరికలు అడుగుతుంది. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాలి, తర్వాత నా కొడుకైన భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని 2 వరాలు కోరడం వల్ల దశరథ మహారాజు ఎంతో బాధపడుతూ, ఎంతో దుఃఖిస్తూ, అలాగే శ్రీరామచంద్రుడికి పితృవాక పరిపాలకుడు తండ్రి చెప్పిన వెంటనే నువ్వు అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి శ్రీరామ అనగానే వెంటనే సరే అలాగే వెళ్తాను అని ఎంతో వినయంగా, ఏ మాత్రము బాధపడకుండా, తన పెళ్ళైన మరుక్షణమే ఎంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో తెల్లారితే పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాక కూడా తనకి ఆ విషయం చెప్పంగానే ఏ మాత్రము చింతించకుండా, తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్ళాలి అని శ్రీరామచంద్రుడు. అందుకే పితృవాకు పరిపాలకుడు అయ్యాడు. చూసారా ఫ్రెండ్స్? ఏ మాత్రం కూడా ఆలోచించదు.
ఎందుకంటే హక్కులను పొందడం కంటే ముందు మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించాడు శ్రీరామచంద్రుడు. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? హక్కులను పొందడం కంటే ముందుగా మన బాధ్యతలు ఏమున్నాయో వాటిని సక్రమంగా నిర్వచించాలని మనకు బోధించాడు శ్రీరామచంద్రుడు. చూసారా ఫ్రెండ్స్? తర్వాత రెండో గుణం ఏకాపత్ని వ్రతుడుగా. ఏకాపత్ని వ్రతుడుగా అంటే అడవిలోకి వెళ్ళారు. అక్కడంతా అడవిలో అంతా ఎక్కువ ఎలా ఉంటది అడవిలో? అంత అందమైన వాడు ఎవ్వరు లేరు. శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అడవిలో శూర్పణఖ చూసింది. ఆహా, ఎంత తేజోవంతమైన ఒక అందమా ఈ అడవిలోనా అని తను చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చాలా అందమైన రూపం ధరించి తన ముందుకు వచ్చింది. ఎంత అందమైన రూపం ధరించిన కూడా తను నేను ఏకాపత్ని వ్రతుడును కాబట్టి ఈ జన్మకి నాకు ఒకే భార్య, నా భార్య సీతాదేవి, తనను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమె శూర్పణఖ ఏం చేసింది? ఓహో, సీతాదేవి ఉంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నాడు. ఒకవేళ సీతాదేవి లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని ఆలోచించింది. తర్వాత ఏం చేసింది? తనకు విషం ఇచ్చి గొంతు నలిపి చంపబోతుంది. చంపబోయినప్పుడు శ్రీరామచంద్రుడు చూస్తాడు. చూసి లక్ష్మణ బాణమెయ్యు, తను వెయ్యలేడు. లక్ష్మణ బాణమెయ్యు, మీ వదినను చంపడానికి ట్రై చేస్తుంది సీతమ్మ తల్లిని అని అనేసరికి లక్ష్మణుడు ఏం చేశాడు? బాణం వేశాడు. బాణం వేయగానే అది చెవు కాడ నుండి ముక్కు కాడ గాయాలు, చిన్న చిన్న గాయాలు అయితే తర్వాత ఆమె అమ్మ వీళ్ళు వచ్చేసారు, నన్ను ఎలాగో చంపేస్తారని మాయమైపోయి వెళ్ళిపోయింది. కానీ అక్కడ శ్రీరామచంద్రుడు తన సీతాదేవి అంటే ఎంతో ఇష్టం. సీతాదేవిని ఎందుకు అడవులకు తెచ్చుకున్నాడంటే సీతాదేవి శక్తి మాత, శక్తి తను ఉంటేనే మహాశక్తి. కానీ సీతమ్మను ఎంతగానో ఇష్టపడతాడు శ్రీరామచంద్రుడు. అలాంటిది శూర్పణఖ వచ్చి అలాంటి ప్రయత్నం చేసినా కూడా కేవలం చిన్న గాయంతోనే వదిలేశారే కానీ తనని ఏమి అనలేదు, తనని ఏమి అంతం చేయలేదు, వదిలేశారు శ్రీరామచంద్రుడు. రాముడు చెప్పాడు, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు అని అంటారు కానీ శ్రీరామచంద్రుడు స్త్రీ పట్ల అసభ్యంగా ఎప్పుడు ప్రవర్తించడు. తనను చంపబోతుంటే చూసి తనను తప్పించు, చంపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పించు అని చెప్తాడు. అలా బాణం వేశాడు కాబట్టి గాయాలు చెవుకాడ ముక్కుకాడ గాయాలైతాయి. అంతేగాని శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా తనను కూడా అవమానపరచలేదు. చూసారా ఫ్రెండ్స్? అంటే ఏకాపత్ని వ్రతుడుగా సీతమ్మనే నమ్ముకున్నాడు, సీతమ్మనే ప్రేమించాడు. ఆయన అలా ఎంతమంది అందగతులు వచ్చినా కూడా, ఎంతమంది ఇది చేసినా కూడా ఎక్కడ చెల్లించలేదు. ఏకాపత్ని వ్రతుడుగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. చూసారా? ఇప్పుడు మనకి మూడోది, సోదరులకు సోదరులకు గాని తనను నమ్మిన వారికి గాని ప్రేమ ఆప్యాయతలు పంచినవాడు శ్రీరామచంద్రుడు. ప్రేమ పంచడంలో తనను మించింది ఇంకెవ్వరు ఉండరు, అంత ప్రేమ పంచేవాడు. ఎలా అంటే తన తమ్ముడైన భరతుడు మా అమ్మే కావాలని అడవిలోకి పంపించిందన్న విషయం తెలుసుకున్న భరతుడు అడవిలోకి వెళ్తా, నాకు తెలిసింది, మీరు నడవండి అన్నయ్య, నడవండి, మీరే పరిపాలించాలి, మీకే పట్టాభిషేకం కావాలి అని భరతుడు వస్తాడు. భరతుడు వచ్చి ఎంత బతిమిలాడినా కూడా ఒప్పుకోడు. ఎందుకు? తన సోదరుని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని నేను తండ్రి మాటను అమలు చేస్తున్నాను, తండ్రి మాట అమలు చేయడంలో ఉన్నాను కాబట్టి నేను వచ్చేంత వరకు రాజ్యం నువ్వు పరిపాలించు తమ్ముడా అని భరతుని చాలా ప్రేమగా తీసుకొని చెప్తాడు. మీరే రావాలి, మీరు పరిపాలిస్తేనే చాలా అందంగా ఉంటుంది అన్నయ్య, మీరు రండి అంటే కూడా వెళ్ళలేదు. కాబట్టి మీరు ఎలాగో రావట్లేదు కదా,
మీ పాద రక్షకులకు మీ పాద రక్షలకు వేసుకున్న వాటిని ఇవ్వండి, నేను తీసుకెళ్తానని భరతుడు అంటాడు. ఏ మాత్రం సరే తమ్ముని కోరిక ఎందుకు కాదనకూడదు అని తీసిస్తాడు పాదరక్ష. వాటిని తీసుకొని భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. చూసారా, తమ్ముడి పట్ల కూడా ఏ మాత్రం అసభ్యంగా ప్రవర్తించకుండా చాలా ప్రేమతోని తీసుకొని చాలా వివరించి పంపించాడే కానీ ఏ మాత్రం కసురుకోలేదు. ఎంత ప్రేమ చూపించారో చూడండి. ఇప్పుడు మనకి నాలుగో గుణం, సత్యవాకు పరిపాలకుడు శ్రీరామచంద్రుడు. సత్యవాకు పరిపాలకుడు ఎలా అంటే సత్యమే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎదురైనా ధర్మం మాత్రమే పాటిస్తూ ప్రతి అడుగులోన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. ఎలా అంటే సీతమ్మని అడవిలో ఉన్నప్పుడు సీతమ్మని రావణుడు ఎత్తుకొని వెళ్ళాడు. రావణుడు ఎత్తుకొని వెళ్ళినాక తర్వాత చాలా బాధపడ్డాడు. ఎలా ఆ కష్టకాలంలో కూడా అలా సీతమ్మని వెతకాలి అంటే చాలా సైన్యం కావాలి. ఎలా అని అలా తిరుగుతుంటే హనుమంతుడి అక్కడికి వెళ్ళారు. అక్కడ వాలి సుగ్రీవుడు అనే వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు వాలి అక్కడ రాజు ఉన్నాడు, కానీ వాలి గురించి మొత్తం తెలుసుకున్నాడు. సుగ్రీవ్ గురించి కూడా మొత్తం తెలుసుకున్నాడు. కానీ వాలి అధర్మంలో ఉన్నాడు, సుగ్రీవుడు ధర్మంలో ఉన్నాడు. కాబట్టి సుగ్రీవుని వైపు వెళ్ళాడు. ఒకవేళ వాళ్ళని అడిగితే వెంటనే పని అవుతుంది, కానీ ఆ కష్టకాలంలో కూడా ధర్మం గురించి ఆలోచించాడు. ఎంబటిని అయిపోతుంది. సీతమ్మ తల్లి లేదు, సీతమ్మ తల్లిని తీసుకురావాలి, కానీ కొంచెం సైన్యం కావాలి అని వాళ్ళని అడగలేదు. ఎందుకంటే వాలి అధర్మంలో ఉన్నాడు. కాబట్టి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మీ అన్నతో యుద్ధం చెయ్యి అని చెప్పాడు. లేదు, నేను వెళ్తే తన ముందుకెళ్తే సగం బలం తనకు వచ్చేస్తుంది, కాబట్టి నేను అతనితో గెలవలేను అని సుగ్రీవుడు అంటాడు. నేనున్నాను, నువ్వు వెళ్ళు, మీ అన్నయ్య అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి 100% ఓడిపోతాడు, నువ్వు యుద్ధం చెయ్యి అని అంటాడు. అలాగే శ్రీరామచంద్రుని మాట విని సుగ్రీవుడు యుద్ధం చేస్తాడు వాలితో. యుద్ధం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరూ యుద్ధం ఆడుతున్న సమయంలో బాణం తీసి తన ఎదురుగా నిలబడే బాణం వేస్తాడు. వేసి బాణం వేయగానే తను చూడనప్పుడు బాణం వేసి కొంచెం చెట్టు వైపుకి వచ్చి దాక్కుంటాడు. తను చూసే లోపే చెట్టు వైపుకి వెళ్ళిపోతాడు. కానీ చాలా మంది ఏమంటారంటే చెట్టు చాటు నుండి బాణం వేసిన శ్రీరాముడు అంటారు. కాదు, శ్రీరామచంద్రుడు ఆల్రెడీ వాళ్ళ యుద్ధం ఆడుతున్నప్పుడు తను చూడనప్పుడు బాణం వేసిన తర్వాతనే చెట్టు చాటుకు వస్తాడు. తర్వాత వాలి అంటాడు, ఎందుకు రామా, నువ్వు ఏం ఆశించి నువ్వు నన్ను బాణం వేసావు, నా వల్ల నీకేంటి ప్రయోజనం అని. నేను రాజుగా ఉన్నాను, నీకు సైన్యం కావాలంటే ఒక్క మాట చెప్తే తక్షణమే నేను సీతమ్మ తీసుకొచ్చేవాడిని కదా అని అంటాడు. కానీ నువ్వు అధర్మంలో ఉన్నావు అని అంటాడు. ఎలా అనంటే నీ తమ్మునికి ఒక అన్నవి అంటే ఒక తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడివి సుగ్రీవుడికి నువ్వు రాజ్యం నుంచి ఎలగొట్టేసి తన యొక్క భార్యను చేశావు అని అంటాడు. అందుకని చూసారా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎలాంటి కష్టకాలంలో కూడా అధర్మం వైపు వెళ్ళలేడు శ్రీరామచంద్రుడు. మనకు ఆ గుణాన్ని నేర్పిస్తున్నాడు. తను దుఃఖంలో ఉన్నాడు, కానీ ధర్మం వైపే ఉన్నాడు, ధర్మం వైపు నుంచే సాయం కోరుకున్నాడు. అంటే మనం కూడా ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా సాయం అడిగేటప్పుడు వాళ్ళు ధర్మంలో ఉన్నారా అధర్మం, ఎవరైతే ఏందిలే అని మనం తీసుకుంటే మళ్ళా మనం దుఃఖానికి కారణం అవుతాము. చూసారా, ఇక్కడ శ్రీరామచంద్ర సత్యవాక పరిపాలకుడు అయ్యాడు. ఎన్ని కష్టాలలో కూడా సత్యం వైపే నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం మాత్రమే పాటిస్తూ
ప్రతి అడుగులో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు 5వ పాయింట్, సకల జీవుల పట్ల ప్రేమాభావంతో వ్యక్తపరిచిన వాడు. చూసారా? ప్రతి ఒక్క జీవిని కూడా చాలా ప్రేమించాడు. వారధి కడుతున్నప్పుడు ఉడత వచ్చి నేను కూడా సాయం చేయాలి శ్రీరామచంద్రుడికి అని ఉష్కలో మునుగుకుంటా వారధి పైన దులిపినప్పుడు అందరు నవ్వుతుంటారు. మేమే ఇంత బలవంతంగా ఉన్నాం, మేమే కట్టడానికి ఇంత కష్టపడుతున్నాము, నీతోనేమైతుంది, ఇంత చిన్న ఉష్క అదేమన్నా మాకు ఇదైతుందా అని ఎగతాళి చేసి అందరు నవ్వుతుంటారు. అందరు నవ్వినప్పుడు శ్రీరామచంద్రుడు చాలా తప్పు, అలా అనద్దు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు, దాని శక్తి ఎంత ఉందో అది చేస్తుందంటే దానికి అదే కష్టము. నీ శక్తి పెద్దది కాబట్టి నువ్వు పెద్దగా ప్రయత్నం చేస్తున్నావు, తన శక్తి చిన్నది కాబట్టి తన శక్తికి తన శక్తి ఎంత ఉందో అంత చేస్తుందని ఆ ఉడతను తీసుకొని చాలా ప్రేమగా చెప్తాడు. నువ్వు రామా, నేను నాకు తెలిసిన సాయం చేస్తున్నాను, నాకు తోచిన సాయం చేస్తున్నాను, నీకు తోచిన సాయం కాదు, నీ శక్తి ఎంత ఉందో నీ శక్తి కొరకు నువ్వు చేస్తున్నావని చాలా ప్రేమగా తీసుకొని చెప్తాడు. అంటే మనము ఇక్కడ కూడా మనకి ఎంతటి చక్కటి గుణం నేర్పించాడు శ్రీరామచంద్రుడు. ఎవరిని తక్కువ అంచనేయద్దు, ఎవరి వల్ల ఏదైతుందో అదే చేస్తారు. ప్రతి ఒక్క జీవిని ప్రేమించగలిగే ప్రేమతత్వం కలిగిన శ్రీరామచంద్రుడు. చూసారా? మనకి ఎంత చక్కగా మనకు తెలియజేశారు. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకోటి ఆరో గుణం కృతజ్ఞ భావం. చూసారా? అందరి పట్ల ఎవరైతే ఏదైతే హెల్ప్ చేస్తారో వారి పట్ల 100% కృతజ్ఞ భావం. సీతమ్మ తల్లిని వెతకపోతున్నప్పుడు జటాయువు తను అడ్డుపడి సీతమ్మ దేవిని కాపాడడానికి అడ్డుపడుతుంటే రావణుడు తీసుకెళ్తుంటే అడ్డుపడుతుంటే రావణుడు తన రెక్కల్ని కట్ చేస్తాడు. కట్ చేసి అలా పడిపోయినప్పుడు తనే చెప్తది, సీతమ్మను రావణుడు తీసుకెళ్లాడు, లంకలో ఉంచాడు అని తనే చెప్తది. చెప్పడం వల్ల తనని సీతమ్మ తల్లి జాడ తెలిసినప్పుడు వెంటనే వెళ్లకుండా ఆ కృతజ్ఞ భావంతో తనని దహన సంస్కారాలు చేశాడు. చూసాడా? అంటే కృతజ్ఞత భావన తెలిపాడు మన శ్రీరామచంద్రుడు. ఇక్కడ చూడండి, మనం ఎన్ని కష్టాలు ఉన్నా మన కష్టం తీరిపోగానే ఎవరిని మర్చిపోకూడదు, కృతజ్ఞ భావనతో ఉండాలి అనేది చక్కగా మనకు తెలియజేశారు. చూసారా? ఇప్పుడు 7వది సమర్థవంతుడు. శ్రీరామచంద్రుడు సమర్థవంతుడు. తనకి సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎందరూ ఏదేదో అన్నారు. సీతమ్మ అగ్ని ప్రవేశం అలా అంటే లోక కళ్యాణం కోసం ఆమె అడవులకు వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుని చాలా మంది ఎన్నో రకాలుగా అన్నారు. సీతమ్మ తల్లిని అడవులకు పంపించాడు, ఇలా చేశారు, అలా చేశారు అని అన్నారు. అంటే కూడా అన్ని విషయాలు తెలుసుకున్నా కూడా అన్ని చెవులకు వినబడితే కూడా సమర్థవంతంగా ఉన్నాడు. ఎవరు ఏదన్నా కూడా బాధపడకుండా నిలిచాడు సమర్థవంతంగా. ప్రతి ఒక్క పని సమర్థవంతంగా, ఎన్ని బాధలున్నా కూడా సమర్థవంతంగా చేశాడు, అన్ని పనులు చేశాడు. ఇక 8వది దృఢమైన సంకల్పం కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. అలాగే 9వ గుణం విద్యావంతుడు. 10వది వీర్యవంతుడు. 11వది ధర్మాత్ముడు. 12వది గుణవంతుడు. 13వది ధైర్యవంతుడు. 14వది క్రోధాన్ని జయించిన వాడు. చూసారా ఫ్రెండ్స్? 15
తేజస్సు కలిగిన వాడు. 16 అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని తెచ్చుకొని అవసరమైనప్పుడే కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు శ్రీరామచంద్రుడు. చూసారా, ఈ 16 గుణాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి అంటే, అసలు శ్రీరామచంద్రుడు నరతత్వానికి నారాయణ తత్వానికి శ్రీరామచంద్రుడు ప్రతిరూపం. శ్రీరాముడు భగవంతుడు అవతారం అంటే శ్రీమన్నారాయణ అవతారం అయినప్పటికీ కూడా ఒక సాధారణ మానవుడిగా గడిపాడు. ధర్మాన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. మరి రామాయణంలో రాముడు ఎక్కడ కూడా ఎప్పుడు తన శక్తిని వినియోగించాడే కానీ నేను ఎక్కడ దైవం అని ఎక్కడ చెప్పుకోలేదు. ఏ శక్తి ఉపయోగించదు. తన కాళ్ళ మీద, తన విద్య మీద, తన బుద్ధి మీద, తను నేర్చుకున్న విద్య మీద నిలబడి వాటి విద్యల మీద నమ్ముకున్నాడే తప్ప ఎప్పుడు కూడా దైవశక్తిని ఎప్పుడు ఉపయోగించలేదు. అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని పాటిస్తూ ఆదర్శవంతంగా నిలబడ్డాడే కానీ ఆదర్శవంతంగా నిలబడడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడు ఎక్కడ కూడా నేను భగవంతునని తెలియజేయలేదు. తర్వాత అతను పట్టాభిషేకం అన్ని సీతమ్మను అది తన రాజ్యంలోకి వెళ్ళాక పట్టాభిషేకం అయిన తర్వాత అంటే తను మనకు ఏం నేర్పించాడంటే, ప్రకృతిలో కలిసి జీవించే విషయాలలో శ్రీరామచంద్రుడు మనకు ఎంతో నేర్పించాడు. ఎలా అంటే అరణ్యవాసంలో సీత లక్ష్మణులతో అడవిలో ఉంటూ కూడా ప్రకృతిని ఆస్వాదించాడు తను శ్రీరామచంద్రుడు. పట్టాభిషేకం తర్వాత కూడా తన రాజ్యంలోని ప్రకృతి అందాలను రమణీయంగా ఆకర్షణీయంగా మార్చివేశాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు వారి గుణాలు 16 గుణాలు. కానీ మనము ఏం చేస్తున్నామో ఎవరికి వాళ్ళకే తెలుసు. కానీ అందరికి తెలియాల్సింది కనీస ధర్మం అనేది ఒకటి ఉంది. కనీస ధర్మం అంటే ఏ జీవిని చంపకుండా ఉండడమే కనీస ధర్మం. ఏ జీవిని చంపకుండా ఉండగలిగినప్పుడే కనీస ధర్మం పాటించినప్పుడు. ఒక మానవ జన్మ ఎత్తినమంటే మనము ఎంతో మంచి వాళ్ళము. కానీ మనం కనీస ధర్మమైనా పాటించాలి. మనిషిగా పుట్టినందుకు కనీస ధర్మమైనా పాటించాలి. అంటే ఏ జీవిని చంపకుండా ఉండగలగాలి. అప్పుడే శ్రీరామ జై శ్రీరామ అనడానికి అర్హులవుతారు. దయచేసి ఏ జీవిని చంపకుండా ఉండగలిగినప్పుడే శ్రీరామ ప్రేమను పొందగలుగుతాము. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.